ఊరు మరువదు. తెల్లారి పొద్దు బారెడెక్కినా ఇంకా నిద్ర లేవలేదు. 10 రోజులు పత్తా లేకుండా పోయి ఎప్పుడొచ్చి పడుకున్నాడో మహారాజావారు అని కోడలు ఎత్తి పొడుపులు మాటలు అంటుంటే ఉలిక్కిపడి లేచేవాడు. ఎందుకు లేయలేదబ్బా అనుకుంటూ వెళ్ళి చేయి పట్టుకొని చూశాను. వాడింకా లేవడు. శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఇప్పుడు ముందు వాడి గురించి చెప్పాలా లేక నా గురించి చెప్పాలా? నా గురించి అయితే దశరథ రామయ్యకు ఆంతరంగిక మిత్రుడు అనే గొప్ప మాటకు మించి ఏమీ లేదు. ఇక దశరథ రామయ్య గురించి వినండి. మా ఊర్లోకొచ్చి దశరథ రామయ్య ఇల్లు ఎక్కడా అని ఎవరిని అడిగినా బుర్రగొక్కుంటూ సీతమ్మ మొగుడా అంటూ బిక్కముఖంతో ఎదురు ప్రశ్న వేస్తారు. దశరథ రామయ్య మా ఊరి బడిపంతులుగా వచ్చినప్పుడు కొత్త జంట. సీతమ్మ కాళ్ల పారాణి కూడా ఆరలేదు. కట్టుబట్టలతో ఓ ట్రంకు పెట్టిన చేత పట్టుకొని వచ్చారు. బడి పక్కనే ఉండే కొట్టంలో కొత్త కాపురం పెట్టారు. దశరథ రామయ్య దంపతులకు ఏడాదికొక్కరు లెక్కన 4 కొడుకులు పుట్టారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని పేరు పెట్టాడు వాళ్ళకి. సీతమ్మ ప్రతి నెల 1వ తారీఖున గట్టిగా గంట కొట్టి మరీ దేవుణ్ణి మొక్కేది. ఆ 4 జీతపురాళ్ళు ఇంట్లో పడేదాకా ఆయన కంట్లో ఏ కష్టాలున్నాళ్ళో పడకూడదని. మనుషుల్లో దేవుడు మా దశరథ రాముడు. ఆయన మంచితనమే మనకి కష్టాలని కొడుకులు పరోపకారం అంటే పడక మంచి స్వార్థపరులుగా తయారయ్యారు. రాముడు ఇంజనీరింగ్ చదివి తిరుపతి కొండపై పెద్ద ఇంజనీరుగా ఉన్నాడు. లక్ష్మణుడు మెడిసిన్ చదివి ఢిల్లీలో పెద్ద డాక్టరుగా ఉన్నాడు. భరతుడు CA చదివి బెంగుళూరులో ఆడిటర్గా ఉన్నాడు. శత్రుఘ్నుడికి చదువు అబ్బక ఇంట్లోనే సోంబేరిగా ఉన్నాడు. పెద్ద కొడుకులు 3 కోటీశ్వరుల బిడ్డల్ని చేసుకొని బాగా బతుకుతున్నారు. ఆఖరోనికే చదువు సద్యోగం లేదని ఎవరూ బిడ్డనియ్యకుంటే మేనకోడలు మల్లికను తెచ్చి చేసినాడు. గతిలేక చేసుకున్న పనికిమాలిన మొగుడు అని ఎప్పుడూ గొడవలే వారిద్దరికీ. దశరథ రామయ్య రిటైర్మెంట్ డబ్బులతో చిన్నోడికి ఇల్లు కట్టించాడు. ప్రయోజకులైన కొడుకులు పరువు తక్కువని పల్లెవైపే చూడటం లేదు. కొడుకులు రావడం లేదన్న దిగులుతో సీతమ్మ ఆరోగ్యం చెడి కన్ను మూసింది. కొడుకులు కడచూపుకు రాలేదు. సీతమ్మ పోగానే అందరూ దశరథ రామయ్య ఇక బ్రతకడనుకున్నారు. ఏదో మొక్కుబడిగా బతుకుతున్నాడు కానీ మనిషిగా లేడు. పక్కింటి మునిస్వామి 10 ఎకరాలు 10 లక్షలకు అమ్మేస్తాడంట, నాకు కొనివ్వు అంటూ ఆఖరి కొడుకు ఒకటే పోరు పెట్టేవాడు. దశరథ రామయ్య మదిలో ఎప్పుడు సదం దగ్గరున్న నాయనపాకాలలోని రాములోరి గుడిలో సీతారాముల పెళ్లి చేయించాలనే సీతమ్మ ఆఖరి కోరిక మెదులుతుండేది. ఆకలికి కంచం ముందు కూర్చున్న ప్రతిసారి గుర్రం గుడ్డిదైనా దానాకేమీ కొదవలేదు అనే కోడలి మాటలకు ఆకలి చచ్చిపోయేది. నేను పోతే ఎలా బతుకుతావయ్యా అని సీతమ్మ రోజుకు ఒకసారైనా అనే మాట ఇప్పుడు రోజుకు దశరథ రామయ్యకు 1 కోటి సార్లు వినిపిస్తా ఉంది. 10 రోజుల క్రితం 15 లక్షలు LIC చెక్కు వచ్చింది. 10 లక్షలు పొలం కొని చిన్న కోడలు మల్లికా పేరు మీద రాశాడు. నాయన పాకాలకెళ్ళి ₹1,00,000 ఖర్చు చేసి శ్రీరామనవమి నాడు అంటే నిన్న సీతారాముల పెళ్లి చేశాడు. 3 లక్షలు బ్యాంకులో గుడి పేరు మీద వేసి వచ్చే డబ్బులతో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం చేయించమని రాశాడు. ₹1,00,000 రాత్రి నా చేతిలో పెట్టి ఉంచమన్నాడు. ఆ 1,00,000 తన చావు ఖర్చులకని ఇప్పుడు తెలుస్తున్నది. దశరథ రామయ్య ఉద్యోగంలో చేరినప్పటి నుండి సీతమ్మ కట్టిన పాలసీ డబ్బులే ఈ 15 లక్షలు. ఈ ఒక్క మాట చాలనుకుంటా. దశరథ రామయ్య అంటే ఎవరికీ ఎందుకు తెలియదో, సీతమ్మ మొగుడిగా ఎందుకు మిగిలిపోయాడో. ఈ దశమి రోజున దశరథ రామయ్య గారి అంతిమయాత్ర నా చేతుల మీదుగా జరిగింది. కొడుకులు మరచిన ఊరు మరువదు.